నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయాల్లో సినిమా డైలాగులు ఉండడం కామన్. కానీ ఏకంగా సొంత పార్టీ లీడర్లే సినిమా రేంజ్లో డైలాగులు పేల్చుకుంటూ ఉంటే ఆ మజానే వేరు. అవును, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే మహాభారతంలో కౌరవులు పాండవుల యుద్ధం గుర్తుకొస్తోంది. అసలు సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన సొంత పార్టీ మంత్రులకు, పీసీసీ చీఫ్ కు మధ్య నడుస్తున్న ఈ పవర్ వార్ చూస్తుంటే బయట విపక్షాల విమర్శలు అవసరమే లేదు, మనోళ్లే మన పార్టీని పాతరేయడానికి ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. అసలు ఢిల్లీ పెద్దల ముందే రేవంత్ రెడ్డిని మన లీడర్లు ఎలా తిట్టారు? నీ నోరు అదుపులో పెట్టుకో అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్న ఈ హై వోల్టేజ్ డ్రామా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. రాజకీయాల్లో హైకమాండ్ అంటే అందరికీ భయం ఉండాలి. కానీ మన తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం హైకమాండ్ ముందే బాహాబాహి తలపడుతున్నారు మన సీనియర్లు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మిగతా సీనియర్ మంత్రులు ఏకంగా హైకమాండ్ పెద్దల ముందు రేవంత్ రెడ్డి తీరుపై కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చేశారట. అందులో ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఓపెన్ గానే తేల్చి చెప్పేశారు, ఇది రేవంత్ రెడ్డి జాగిరి కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలే కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చేశారట. రేవంత్ రెడ్డి తన శాఖలో కాకుండా మిగతా మంత్రుల శాఖల్లో కూడా అనవసరంగా జోక్యం చేసుకుంటూ అడ్డగోలుగా పెత్తనం చెలాయిస్తున్నాడని, మంత్రులకు తెలియకుండానే జీవోలు జారీ అయిపోతున్నాయని ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. అసలు మంత్రులకు విలువలేనప్పుడు ఈ పదవులు ఎందుకు అన్న రేంజ్లో వాదనలు నడిచాయట. ఇక మన పీసీసీ బాస్ మహేష్ కుమార్ గౌడ్ బాధ మరోలా ఉంది. యాదాద్రి దేవాలయ ట్రస్ట్ బోర్డు పదవుల నియామకం జరిగిందట. ఎవరికి సమాచారం ఇచ్చారు? పార్టీ కోసం దశాబ్దాలుగా చెమటోడ్చిన కనీసం ఒక్క కార్యకర్తకైనా న్యాయం జరిగిందా అంటే అబ్బే, అదేం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీ కోసం కష్టపడిన అసలు సిసలైన కార్యకర్తలను పక్కనబెట్టి ఎవరో కొత్త వాళ్లకు ఎవరికో పదవులు కట్టబెట్టేశారట. దీంతో పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ రగిలిపోయారు. ఇదేంట్రా బాబు, ఇలా చేస్తే ఏళ్ల తరబడి జెండాలు మోసిన కార్యకర్తలు ఎక్కడికి పోవాలి? పార్టీకి దూరం కావడం ఖాయం అని ఆయన మండిపడ్డారట. దీనికి మన హైకమాండ్ పెద్ద మీనాక్షి నటరాజన్ కూడా మద్దతు పలకడంతో రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే గ్రూపు ఉచ్చు బిగుస్తోందని క్లియర్గా అర్థమవుతోంది. ఇక బోనాల పండుగ సందర్భంగా ఓ మంత్రింట్లో విందు జరుగుతుంటే అక్కడ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా రేవంత్ రెడ్డికే వార్నింగ్ ఇచ్చేశారట. మీరు నా గురించి ఎవరితో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు, మీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అని అందరి ముందు మొహం మీదనే చెప్పేశారనే టాక్ ఇప్పుడు పొలిటికల్ కారిడార్లో హాట్ టాపిక్ అయింది. ఇక కథ ఇక్కడితో ఆగలేదు. సమన్వయ కమిటీ మీటింగ్ నుంచి వచ్చాక హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జర్నలిస్టులతో ఓ చిట్ చాట్ పెట్టారు మన సీఎం రేవంత్ రెడ్డి. ఆ చిట్ చాట్ లో మన సీఎం గారు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై తనలో ఉన్న అసంతృప్తిని అంతా కక్కేశారట. అసలు నేను రోడ్ల మీద తిరిగి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేకపోతే వీళ్ళెవరు, వీళ్ళ స్థాయి ఏంటి, నా మీద చాడీలు చెప్పడం తప్ప వీళ్ళకేం చేత కాదు అంటూ రేవంత్ రెడ్డి కాస్త గట్టిగానే మాట్లాడినట్లు, ఆ మాటలను బయటకు చెప్పొద్దని జర్నలిస్టులను కోరినట్లు సమాచారం. కానీ మన దగ్గర పురాణాల్లో నారద మహర్షి ఎలాగైతే వార్తలను ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మోస్తారో, కొందరు జర్నలిస్టులు ఆ నారద పాత్ర పోషించి వెంటనే ఈ మాటలను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెవుల్లో వేసేశారట. ఇంకే ఉంది, మంటలు అంటుకున్నాయి. ఉత్తమ్ కూడా వెంటనే మీడియాతో చిట్ చాట్ పెట్టి అధికారం రేవంత్ రెడ్డి జాగిర్ అనుకున్నాడా, బూతులతో తిట్టడం ఏంటి, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ మరింత తీవ్రంగా మండిపడ్డారట. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. పార్టీని ఏకంగా రెండు వర్గాలుగా చీల్చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులంతా ఈ కోవలోకి వస్తారట. ఏళ్ల తరబడి కాంగ్రెస్ లోనే ఉంటూ అసలు సిసలైన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు తామేనని చెప్పుకుంటున్న మరో గ్రూప్, ఈ రెండు గ్రూపుల మధ్య పవర్ పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడూ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండే సీతక్క కూడా ఇప్పుడు ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆమె సైతం సీఎంను సపోర్ట్ చేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఒక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం రేవంత్ రెడ్డికి ఎప్పుడూ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవల కాలంలో భట్టిపై వచ్చిన కొన్ని ఆరోపణల నుంచి ఆయన్ని కాపాడినందుకే రేవంత్ మీద భట్టికి అంత ఆప్యాయత అని సన్నిహితులు చెప్పుకుంటున్నారు. మరోవైపు సీక్రెట్ గా చేయించిన సర్వేల రిపోర్ట్ చూసి కాంగ్రెస్ హైకమాండ్ గుండెలు బాదుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ కు కనీసం 20 సీట్లు కూడా రావు అని ఆ రిపోర్టు తేల్చి చెప్పేసరికి అధిష్టానం షాక్ అయిపోయింది. ముఖ్యమంత్రిని మార్చితే పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందనే భయంతో ఒకవైపు, మంత్రుల అవినీతి, హైడ్రా వంటి వివాదాస్పద నిర్ణయాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే టెన్షన్తో మరోవైపు హైకమాండ్ ఏం చేయాలో పాలుపోక సందిగ్ధంలో పడిపోయింది. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి అసమర్థత, ఒంటెద్దు పోకడల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు గట్టిగా విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే విమర్శలు ప్రతి విమర్శలు కామన్ ఏమో గాని సొంత మంత్రులే సీఎం మీద యుద్ధం ప్రకటించడం చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామం. మరి ఈ మహాభారతంలో చివరకు గెలుపెవరిది? రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకుంటారా, లేక కాంగ్రెస్ హైకమాండ్ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటుందా? మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.